ఈ మధ్య యూట్యూబ్ సినీ సెలబ్రిటీలపై కేసులు పెరిగిపోతున్నాయి. అందులో చాలా వరకు లైంగిక వేధింపులు, సహజీవనం చేసి పెళ్లిళ్లు చేసుకోకుండా అన్యాయం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదులు వస్తున్నాయి. అదే తరహాలో ప్రసాద్ బెహ్రా అనే ఓ ఫేమస్ యూట్యూబర్ తన నటన, కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులు ఇష్టపడేవారు పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో మరికొన్ని సీజన్లు తీయగా అవి కూడా సక్సెస్ కావడంతో ప్రసాద్ బెహ్రా పేరు మార్మోగిపోయింది. ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని రోజుల కిందట ఓ వెబ్ సిరీస్ లో బాధితురాలు ప్రసాద్ బెహ్రా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అతడు అందరి ముందు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని నటి తెలిపింది. ఇదేంటి అని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో తనను తిట్టాడని బాధితురాలు వాపోయింది. ఆపై డిసెంబర్ 11న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అందరి ముందు తనపై దాడి చేశాడని సైతం నటి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నటుడు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రసాద్ బెహ్రాను చంచల్గూడ జైలుకు తరలించారు.